హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక అప్కమింగ్ మూవీ సాంగ్ షూట్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఈ షూట్ వచ్చేసి మన కర్నూలులో ఉన్న బేలుం గుహల్లో అయితే జరుగుతుంది. అండ్ షూటింగ్ అయితే నైట్ టైం కాబట్టి మేమైతే ఆఫ్టర్నూన్ 3కి అయితే స్టార్ట్ అయిపోయినాం లొకేషన్కి. ఇంకా లొకేషన్కి మాకు 30 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మేమైతే ఒక 1 అవర్ ముందే బయలుదేరినాం. అండ్ ఇంకా మేము మా జర్నీ అనేది ఎలా జరిగిందో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా లొకేషన్కి వచ్చేసాక ఇక్కడైతే చూసుకుంటే మన షూటింగ్కి సంబంధించిన క్యారవాన్స్ అండ్ కాస్ట్యూమ్ వెహికల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మన షూటింగ్ లొకేషన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఈ షూటింగ్ లొకేషన్ పేరు వచ్చేసి బేలుం గుహలు. ఇది మన కర్నూలులో అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన క్యారవాన్. సో క్యారవాన్ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. క్యారవాన్ లోపల అయితే చిన్న రూమ్ లా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ పడుకోవడానికి ఒక బెడ్ అండ్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ అవ్వడానికి ఒక పెద్ద అద్దం అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ అద్దంలో ఎవరో కాదు, అది నేనే. అండ్ ఇది వచ్చేసి మన కాస్ట్యూమ్ వెహికల్. మూవీకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని ఇందులోనే అయితే వస్తాయి. అండ్ ఇక్కడ మన మేకప్ అన్న వచ్చేసి మా సార్కి అయితే అఘోరి గెటప్లో మేకప్ అయితే వేస్తున్నాడు. మీరైతే బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవచ్చు గెటప్ ఎలా ఉంది అనేది. ఇంకా నేనైతే లేట్ చేయకుండా మెల్లిగా సెట్లోకి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక్కడ సెట్ లోపల అంటే మన గుహల్లో ఎలా ఉందో వ్యూ అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక పెద్ద లైట్ అయితే కట్టారు కదా, అది ఎందుకు కట్టారంటే నైట్ షూట్స్ అయినప్పుడు ఈ లైట్ని అయితే కడతారు దాదాపుగా. ఇక్కడ చూసుకుంటే మన అఘోరి గెటప్లో ఉన్న డాన్సెస్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూడడానికి రియల్ అఘోరి సెటప్ లాగా కనబడుతుంది కదా, నేను కూడా అనుకున్నా, కానీ అది మూవీ షూట్. అండ్ ఈ గుహలని మనం ఈ మధ్య రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా కొన్ని సీన్స్లో అయితే ఈ గుహలను అయితే చూసుకోవచ్చు. అండ్ ఈ బేలుం గుహల్లో ఉన్న ఈ చిన్న గుహను చూసుకుంటే ఈ గుహల నుంచి డైరెక్ట్ యాగంటికి అయితే వెళ్ళొచ్చు అని అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అండ్ దీని దారి వచ్చేసి చాలా కొన్ని కిలోమీటర్స్ అయితే ఉందన్నారు. దీని లోపల ఎంతో కొంత బంగారం కూడా దొరకచ్చు అని అయితే అంటున్నారు. అలాగో ఇది ప్రతి దగ్గర ఉండే స్టోరీనే. సో మనమైతే లైట్ తీసుకున్నాం, నో రిస్క్. అండ్ ఇందాక ఒక లైట్ చూపెట్టినాయి కదా గాల్లో కట్టేసింది, అదైతే ఈ క్రెయిన్ సహాయంతో అయితే పెడతారు. ఇంకా మూవీకి సంబంధించిన సెటప్ని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకైతే ఒక స్కల్ అయితే కనిపించింది. ఆ స్కల్ని అయితే తీసుకొని నేను కాసేపు ఆడుకోవడానికి అయితే ట్రై చేశా, మాట్లాడడానికి ట్రై చేసినా కానీ ఆ స్కల్ మాత్రం నాతో తిరిగి మాట్లాడట్లా, అలిగింది అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకుంటే మిగతా అఘోరి గెటప్స్ కానీ అవన్నీ మీరు కొంచెం బ్లర్లో అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే మూవీకి సంబంధించింది ఏది మనం రీచ్ చేయలేం కాబట్టి నేనైతే కాస్త బ్లర్లో అయితే ఉంచి అయితే చూపెట్టడానికి ట్రై చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మా మూవీ టీం అంతా ఏమేమి చేస్తున్నారో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా మూవీ అయితే ప్యాకప్ కూడా చెప్పేశారు. ప్యాకప్ అయ్యాక మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యేసరికి నైట్ 3 అయితే అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 4 అవుతుంది. అందరికీ గుడ్ నైట్ అండ్ ప్యాకప్.